సహోదరి సహోదరులు, నేను కదలలేని పరిస్థితిలో ఉన్నాను. ఆశతో ఈ పనిని ప్రారంభించాను, ఆశతో ఈ నిర్మాణాన్ని ప్రారంభించాను, ఆశతో ఈ ప్రాసెస్ని ప్రారంభించాను. నేను అనుకున్నాను ఖచ్చితంగా గమ్యానికి చేరుకుంటానని, అనుకున్నాను ఖచ్చితంగా సాధిస్తాను, అనుకున్నాను ఖచ్చితంగా దాని వల్ల లాభం పొందుకుంటాను అని. కానీ సడన్గా పరిస్థితులు నన్ను ఉక్కిరి బిక్కిరి కాకుండా చేసేసినాయి, నన్ను బిగించి పడేసినాయి. ముందుకు వెళ్ళే మార్గం నాకు కనిపించటం లేదు. నా ఈ ప్రయాణంలో కాలు తీసి కాలు వేయలేనటువంటి పరిస్థితుల్లో నువ్వేమైనా చిక్కుకున్నావా? ముందుకు వెళ్ళలేను అని నువ్వు అనుకుంటున్నావా? నీకున్న ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన నీ అవసరాలు తీర్చాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా ఆయనను అడగాలి. నీ జీవితంలో అవసరం ఏదైనా కావచ్చు, ఆపద ఏదైనా కావచ్చు, ఆర్థిక ఇబ్బంది ఏదైనా కావచ్చు, అపాయం ఎంతైనా ఉండొచ్చు. నువ్వు నేను చేయాల్సింది ఖచ్చితంగా దేవుని వైపే తిరగాలి. అయితే దేవుడు అంటున్నాడు, నీ ప్రయాణంలో నేనే కాపాడుతాను.